దూడ కోసం కోపం పడుతున్నాం. దూడ కోసం దూడ ఎక్కడ ఉంది? దూడ ఎక్కడ? ఇంటి దగ్గర ఉంది సార్. ఇంటి దగ్గర నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామన్ లైబ్రరీ. ముందుగా మన కామన్ లైబ్రరీ వీక్షకులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. స్ట్రైట్ టు ద పాయింట్, కామన్ లైబ్రరీ @gmail.comకి చాలా మంది మిత్రులు చేసినటువంటి ఈమెయిల్స్ సారాంశం నిన్న అనగా 12వ తారీఖున ఆదివారం నాడు సెగ్రిగేట్ చేసి చూసినప్పుడు అత్యధికులు అడిగినటువంటి అంశం, సరే కొంతమంది బిఆర్ నాయుడు గారి క్షమాపణ ఇష్యూ గురించి మాట్లాడమని చెప్పారు, విచ్ ఐ థాట్ ఇస్ రెలెవెంట్ టు టాక్ అట్ దిస్ పాయింట్, విచ్ హాస్ నథింగ్ టు డూ విత్ ద కామన్ పీపుల్స్ లైఫ్ స్టైల్. సామాన్యుల యొక్క జీవిత స్థితిగతులకు సంబంధించి ఎవరు కలిసి ఉన్నా ఎవరు విడిపోయినా అప్పటి వరకు వాళ్ళకు ఉండేటువంటి సంక్షేమాలు, వాళ్ళకు ఉండేటువంటి పాలనాభివృద్ధి వీటి మీద శ్రద్ధ ఉంటుంది తప్ప అది అంత పీపుల్ సెంట్రిక్గా ఉండేటువంటి టాపిక్ కాదు. కాబట్టి నేను ఆసక్తి చూపలేదు దాని గురించి మాట్లాడడానికి. సమయం ఉంటుంది, దాని గురించి మాట్లాడే సమయం సందర్భం ఉంటుంది, దాని ఐల్ స్పీక్ ఆన్ ఇట్. సో కమింగ్ టు దిస్ పాయింట్, ఎక్కువ మంది అడిగినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు పొగిడారా, నిజంగానే ఆయన గ్రీన్ కోక్ సంబంధించిన దాంట్లో ఎడతెరిపిలేని పొగడ్తలతో ముంచారా, జగన్ సమర్థత పవన్ కళ్యాణ్ గారికి తెలిసిందా, ఇలాంటి మాటలన్నీ కూడా కొంతమంది వైసీపీ మిత్రులు కానీ జనసేన మిత్రులు, టీడీపీ మిత్రులు కూడా ఈమెయిల్స్ పెడతా ఉన్నారు. సో పాయింట్ ఆఫ్ డిస్కషన్ మనం ఈ పాయింట్లో తీసుకొస్తే చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మిత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ కొనియాడుతూ వీడియో చేశారు. కానీ విచ్ ఇస్ యాక్చువల్లీ సబ్ స్టాండర్డ్, టు బి ప్రిసైజ్ అండ్ స్ట్రైట్ టు ద పాయింట్, ఇట్ ఈస్ వెరీ సబ్ స్టాండర్డ్. ఎందుకంటే చాలా కష్టపడి అధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి, పాదయాత్రలు చేసి పోరాటం చేసి ఆయన కైవసం చేసుకున్నటువంటి వ్యక్తి తనదైన మార్క్ రాజకీయం చేయాలి అనేటువంటి ప్రాసెస్లో కొంత సమగ్రాభివృద్ధిని ఆయన పక్కగా పెడితే తప్ప ఆయన అనుకున్నటువంటి పథకాల రూపంలో తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవడం రాజకీయ నాయకుల యొక్క అత్యధికుల పరమావధిగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజా సంక్షేమం చేసినా ఏ విధమైనటువంటి చేసినా అది మరీ తిరిగి వాళ్ళ పార్టీ అధికారం రావాలి, సుస్థిరంగా వారి పాలనలో కొనసాగాల. వాళ్ళ అధికారంలో కొనసాగినప్పుడు మాత్రమే వాళ్ళ ఐడియాలజీస్ ద్వారా వాళ్ళు నమ్ముకున్నటువంటి క్యాడర్ని వాళ్ళ ద్వారా ప్రజల్ని కూడా ఇన్వాల్వ్ చేసుకుని వాళ్ళ పొలిటికల్ జర్నీలో వాళ్ళ స్టాంప్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసుకుంటారు ఎనీ పొలిటికల్ పార్టీ. సో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ప్రతి ప్రభుత్వానికి కొన్ని మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఉంటాయి. అది చంద్రబాబు నాయుడు గారు హయామైన కొన్ని కంపెనీలను తీసుకురావాల్సిందే, ప్రజలకు అభివృద్ధి చూపించడానికి కొన్ని నిర్ణయాలు ఆయన తీసుకునే బ్యాక్ ఫైర్ అవ్వాల్సిందే, ప్రజాక్షేత్రంలో ఆయన తిరస్కారానికి గురి కావాల్సింది, తిరిగి ప్రజల మన్ననలు పొందడం కోసం ప్రయాణం చేయాల్సిందే. పొలిటికల్ జర్నీలో ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా అక్కడ మనం పొగడరా నీ తల్లి భారత్ని అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే వాస్తవానికి మనం మాట్లాడుకుంటే ఏ దేశం వేగినా ఎందుకారని ఎవరు ఎక్కడికి వెళ్ళినా ఏ రాజకీయాలు చూసినా అందులో ఏ ప్యాటర్న్లో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అది డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ఎలక్షన్ కానించి మనం మాట్లాడుకునేటువంటి కూటమి ప్రభుత్వం వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఎలక్షన్లో చూసుకున్నా కూడా ఎక్కడ అదేమీ మారదు, ప్యాటర్న్ అలాగే ఉంటుంది. ప్రజలు అన్ని చోట్ల గొర్రెల్లాగా ఉంటారు, సామాన్యుల్లాగా ఉంటారు, వాళ్ళ అభిరుచులు అభిష్టాలు వాళ్ళ ఎమోషన్స్తో వాళ్ళు కొట్టుమిట్టాడుతూనే ఉంటారు, వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటారు. ఇది చాలా కామన్ ప్యాటర్న్. నేను మొదలుపెట్టినటువంటి అంశం దగ్గరికి మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రభుత్వానికి కూడా మెరిట్స్ అండ్ డిమెరిట్స్ లిస్టులో కొన్ని అప్రూవల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఇచ్చినటువంటి దాంట్లో ఒక టీఎంసీ నీరు ఒకరికి కేటాయించి కర్నూలులో పలానా పర్మిషన్స్ ఇచ్చి ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్కి సంబంధించి పిన్నాపురం, నంద్యాల, కర్నూలు పరిసర ప్రాంతాల్లో పిన్నాపురంలో ఒక ప్రాజెక్ట్కి అప్రూవల్ ఇవ్వడం అనేటువంటిది హర్షణీయం, ఖచ్చితంగా అందరూ ఆహ్వానించాల్సినటువంటి విషయం. అలా ఆహ్వానించాల్సినటువంటి విషయంలో అన్న రెన్యూవబుల్ ఎనర్జీ అంటే కొంతమంది కూడా అడుగుతూ ఉన్నారు. పునరుత్పాదక శక్తి అంటే మనం వాడుతూ ఉంటే కొన్నాళ్ళకి కనుమరుగైపోద్ది అనే ప్రమాదం ఉన్నటువంటి చమురు అంటే పెట్రోల్, కిరోసిన్, ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్స్ లేదా ఫాజిల్ ఫ్యూయల్స్ అనుకుందాం, మనం సంవత్సరాల తరబడి భూగర్భంలో తయారయ్యేటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ అనుకుందాం. సో అట్లాంటివి కాకుండా బొగ్గు కానీ చమురు కానీ అట్లా కొన్నాళ్ళకు ఒక 100 ఏళ్ళ తర్వాత కనపడవు అనేటువంటి కాకుండా రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అంటే మనం వినియోగిస్తున్నప్పటికీ
పునరుత్పాదకత తిరిగి వాటంతటవే నిర్మించుకునేటువంటి అవకాశం కలిగినటువంటి, అంటే సౌరశక్తి, సోలార్ ఎనర్జీ, అలాగే పవన శక్తి, విండ్ ఎనర్జీ, అలాగే జియోథెర్మల్ ఎనర్జీ, అలాగే బయో ఎనర్జీ, అలాగే మనం వాటర్కి సంబంధించి రిజర్వాయర్స్లో ఇప్పుడు పంపుడ్ స్టోరేజ్ ఏదైతే మనం కర్నూలులో మాట్లాడుకుంటూ ఉన్నామో ఇట్లా కొంత రిజర్వాయర్లు పెట్టుకుని, అంటే ఉపరితలాలు ఎత్తు పల్లాల్లో ఆ రకమైనటువంటి వాటర్ ఫ్లో నుంచి జనరేట్ అయిన ఎనర్జీని ఒక చోట రిజర్వాయర్కి స్టోర్ చేసుకుని అవసరమైనప్పుడు సబ్స్టాన్షియల్గా పలానా చోట పలానా రిక్వైర్మెంట్ ఉండే అవకాశం ఉంది, అక్కడ ఎలక్ట్రిసిటీ స్కేర్ సిటీ ఉందన్నప్పుడు వీళ్ళు అప్పుడు దాకా స్టోర్ చేసేటువంటిది ఇచ్చేటువంటి అవకాశంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి ప్రాజెక్టు. తక్కువ భాషలో మాట్లాడుకుంటే ఏంటి దాని గొప్పదనం అంటే, ఇప్పుడు హైదరాబాద్ మహానగరం ఉంది. ఏటా ఎంత విద్యుత్ అంటే సుమారు 4000 నుంచి 4500 మెగావాట్ల విద్యుత్ శక్తి హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అయితేనే, ఐటీ కంపెనీలు అయితేనే, స్కూళ్ళు కాలేజీలు అయితేనే, సామాన్యుల జీవితాలు అయితేనే, గృహావరణాలు అయితేనే, ఏదైతేనే ఉండి హైదరాబాద్ మొత్తంలో ఎవడొక చోట లైట్ వేసినా ఫ్యాన్ వేసినా ఎక్కడ ఏది ఖర్చు చేసినా ఎటువంటి విద్యుత్ అవసరం ఓ 4500 మెగావాట్లు అనుకోండి. సుమారు విభిన్నమైనటువంటి రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ద్వారా 5000 మెగావాట్లు సుమారు దరిదాపుగా ప్రొడ్యూస్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ ఉన్నటువంటి ప్లాంట్ ఇది. సరే, దీనికి సంబంధించి రకరకాల వ్యక్తులు రకరకాల మాటలు మాట్లాడినప్పటికీ అక్కడికి ఎందుకు వెళ్ళారు డిప్యూటీ సీఎం? అక్కడికి డిప్యూటీ సీఎం వెళ్ళింది కొన్ని సమస్యలు పరిష్కారం అవలా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మొదలైనటువంటి ప్రాజెక్టులో పలానా ల్యాండ్ విషయంలో నేను గతంలో కూడా ఒకసారి చెప్పినప్పుడు నేను విమర్శలకు గురయ్యాను. ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు విమర్శపూరితంగా చేస్తూనే నేను ఎలక్షన్కి ముందు చెప్పాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చారా, రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు తెస్తారా, చంద్రబాబు గారు తెస్తారని కాదు, ఖచ్చితంగా కంప్యూటర్ రికార్డ్స్ అనేటువంటివి మెయింటైన్ చేయకపోతే భవిష్యత్ తరాల్లో మరింత కాంప్లెక్సిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఆలోచన మంచిదే కానీ ఆచరణ యోగ్యంగా లేదు అని గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను విమర్శించా. మళ్ళీ ఈ రోజుకి చెప్తా ఉన్నా, అన్న అన్ని కలిపి చెప్పకుండా మాకు అర్థం కదంటే మీరు విడమర్చి వినాలా. ఇప్పుడు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళినటువంటి అంశం ఏంటి, ఒక భాగం ఏదైతే వాళ్ళకి ఇప్పుడు చూడండి, ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళకి మనం ల్యాండ్ అలోకేట్ చేయాలి, వాటర్ అలోకేట్ చేయాలి, ఆ కంపెనీ అక్కడ సస్టైన్గా అయ్యేటువంటి ఎన్విరాన్మెంట్లో కొన్ని పన్ను రాయితీలు ఇవ్వాలి, ప్రోత్సాహకాలు అంటాం, అక్కడ ఆ రకమైన ప్రోత్సాహకాలు ఇచ్చి ఒక ఐడియాని ల్యాండ్ లాంచ్ అయ్యి అక్కడ ఉద్యోగ అవకాశాల కల్పనకి, అలాగే రాష్ట్రానికి ఆ పర్టికులర్ ఇండస్ట్రీ టార్గెట్ చేసినటువంటి బెనిఫిట్స్ రీప్ చేసుకోవడానికి, అంటే మనం పొందడానికి కాస్త ప్రోత్సాహాలు మనం ఎలా సమకూర్చాలో అలా ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన ల్యాండ్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి మధ్య ఒక భూభాగం నిమిత్తం గొడవ జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం దాన్ని పరిష్కరించాలనుకుందో అనుకున్న లోపలే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అవకాశం అనేటువంటిది ఆయా పార్టీ కోల్పోయిందో, తర్వాత వచ్చినటువంటి వ్యక్తిగా కొనిదెల పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి దాన్ని ఇగ్నోర్ చేయలా. అతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన శాఖా మాత్యులుగా ఉండి ఆ డిపార్ట్మెంట్ మంత్రిగా ఉండి, ఇది వైసీపీకి సంబంధించిన ఎంపీ ఎవరో పోటీ చేసినటువంటి వ్యక్తి కదా, కాకినాడ మన టీటీఎం ఉదయకి అగెనెస్ట్గా పోటీ చేసిన వ్యక్తి కదా అని వాళ్ళ మీద వదిలేలా, వాళ్ళని అసలు చూద్దామని చెప్పి ఇగ్నోర్ చేయాల. గత ప్రభుత్వంలో ఎట్లాంటివి జరిగినాయా లేదా అనేటువంటిది మన మనస్సాక్షిని అడిగితే మనం చెప్తాం. ఆంధ్రప్రదేశ్ నుంచి కొన్ని సంస్థలు తరలి చెన్నైకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు చూసాం. కారణాలు లోతుగా విశ్లేషిస్తే ప్రభుత్వ పెద్దల తప్పిది ఉందా, కుల సమీకరణాల్లో ఇబ్బంది కలిగిందా, రకరకాలుగా అది తెలుగుదేశం పార్టీకి కొంత ఫినాన్షియల్ ఎయిడ్గా ఉన్నటువంటి గల్లా జయదేవ్ లాంటి వ్యక్తులకు సంబంధించినటువంటి సంస్థ కాబట్టి ఇంకా వచ్చే ఎలక్షన్కి ఈయన మళ్ళీ కొంత ఫినాన్షియల్ ఎయిడ్ సపోర్ట్ చేస్తారని చెప్పి ఇబ్బంది కలిగిందా ఏంటనేటువంటిది స్పెక్యులేషన్స్ దాటి స్పెసిఫిక్గా మనం మాట్లాడుకున్నా మనకు కనబడతాయి. గత ప్రభుత్వంలో ఆ విమర్శలు ఎదుర్కొన్న మాట వాస్తవం. సో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కూడా ఆ గ్రీన్ కో అన్న వాళ్ళు ఎవరిదైతే ఏంటండి వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కదా, ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని ఆ ఫైల్ని కొర్రి పెట్టి ఒక నోటు పట్టప్ చేసి దాని పక్కన పడిందంటే ఎంత తేలికో రాజకీయాల్లో దశాబ్ద కాలం పైచులుకున్నటువంటి ఏ నేరుగా పార్టిసిపేట్ చేసిన ఎమ్మెల్యేని ఏ పార్టీ వాళ్ళని అడిగినా చెప్తారు. అవును కదండి, పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి ఒక కొర్రి పెట్టి ఆ ఫైల్ పక్కన పెట్టచ్చు కదా, పోస్ట్ పోన్ చేయొచ్చు కదా, దాని క్లియరెన్స్ కోసం అతను విజిట్కి వెళ్ళడం ఎందుకు, వెళ్ళిన తర్వాత నిజంగా నా ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ అవుతున్నటువంటి ప్రాసెస్ చూసి ఇంకో 2 నెలల్లోనూ 3 నెలల్లోనూ ఒక 700 మెగావాట్లో ఒక 500 మెగావాట్లో సోలార్ తరపున కానీ విండ్ తరపున కానీ రెన్యూబుల్ ఎనర్జీ అనేటువంటి తీసుకుంటారా, రాష్ట్రానికి క్యాటర్ చేస్తారా లేదా దేశానికి క్యాటర్ చేస్తారా అనేటువంటి విషయాన్ని చూసి అవునా ఏం టెన్షను,
పలానా మీ ఇద్దరికి మధ్య డిస్ప్యూట్ ఉందా, సరే నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద నేను అఫీషియల్స్ని పిలుస్తా, మీటింగ్ వేస్తా, వాళ్ళ ఎన్మార్క్ చేసుకున్నటువంటి బౌండరీస్ ఏంటి, అది రెవెన్యూ వాళ్ళు చెప్తున్నది ఏంటి అనేటువంటిది నా పరిధిలో నేను పరిష్కరించి ఆ ఫైల్ని పాస్ చేస్తానని చెప్పారు. ఇది రాష్ట్రానికి పార్టీలకు అతీతంగా ఆయన చేస్తున్నటువంటి మేలు కాదంటారా? నిజంగా నిర్భయంగా ఒప్పుకున్నాం. విమర్శించే టైంలో ఎవరైనా విమర్శించండి, అది అర్థవంతంగా ఉండాలి తప్ప ఇవాళకి ఏదో అది హైప్ తెచ్చుకుని రేపు అన్న రోజు నిజం తెలుసుకున్న తర్వాత ప్రజలు చిత్కరించేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు కదా. ఆ ఫైల్ని కొర్రి పెట్టి ఆపేటువంటి పరిస్థితి ఉంది. అరే ఇప్పుడు ఆ చలమశెట్టి ఫ్యామిలీకి సంబంధించి దాన్ని ఏదైనా ఎంపవర్ చేస్తే రేపొద్దున సునీల్ చలమశెట్టి అనేటువంటి వ్యక్తి మళ్ళీ కాకినాడలో ఎంపవర్ అయితే మళ్ళీ అలా ఉద్యోగ అవకాశాలు కల్పించారని మంచి పేరు ఉన్నప్పటికీ ఆయన ఉన్నటువంటి పార్టీ రాజకీయాలే చెయ్యాలి అనుకుంటే డిప్యూటీ సీఎం అక్కడ దాకా విజిట్ చేయక్కల్లా, ఆ ప్రాజెక్ట్ని అధికారుల్ని కొనియాడక్కల్లా. ఆయన బోలాబోలీగా అంత ట్రాన్స్పరెంట్గా మాట్లాడతారని నేను కూడా అనుకోలే. రాజకీయాలు మాట్లాడేటువంటి వ్యక్తి మాట్లాడడం వల్ల ఇక్కడ స్థానికంగా నా కేడర్ ఏమైనా ఇబ్బంది పడతారా, పలానా వాళ్ళు ఎదగడం వల్ల రేపొద్దున నా పార్టీ తరపున నేను ఇక్కడ టికెట్ ఇస్తే ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, ఇలాంటి 100 క్యాలిక్యులేషన్స్ ఆయన వేసుకోవాలా. ఎందుకు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని ఎంతమంది ఢీ కొట్టినా పడిపోయినా మళ్ళీ లేపుతా, పడిపోయినా మళ్ళీ లేపుతా అనుకుని గమ్యస్థానాలకు అలా ఎగబాగితే వెళ్తూ ఉంటాడంటే అతని చిత్తంలో అతని మనసులో కల్మషం లేదు కాబట్టి. ఎవడు చిత్తం నుండి కల్మషం ఉండదో వాడిని భగవంతుడు ఆశీర్వదించడం ముందర తీసుకెళ్తూ ఉంటాడు. మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద యుద్ధం చేస్తున్నాడని చెప్పి బాధపడిపోయే కంటే నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని మనం పొగిడాం, నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు వ్యక్తిని పొగిడాం, ఇప్పుడు మన ఐడియాలజీ తప్పు అని చెప్పి చూపెడతా ఉన్నారు అన్నప్పుడు అంటే మనం ఎదలో అనే ఫీలింగ్ వచ్చి బాధ కలిగింది అనుకోండి, ఆటోమేటిక్గా అకారణమైనటువంటి ద్వేషాన్ని మనం మోంగర్ చేయొచ్చు. బట్ మనలో కూడా ఒక విద్యావంతుడు ఉంటాడు కదా, మనలో కూడా ఒక ఆలోచించేటువంటి వ్యక్తి ఉంటాడు కదా. ఆ పరిధిలో ఆలోచిస్తే ఒక ఆటో సోదరుడికి, ఒక సామాన్యుడికి, ఒక కార్మిక సోదరుడికి ప్రతి ఒక్కడికి అర్థమవుద్దు. పవన్ కళ్యాణ్ సంతకం పెట్టి ఆ ఫైల్ ఆపచ్చా, పవన్ కళ్యాణ్ నోట్ పుట్టప్ చేసి అవును ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్ లాగా ఉందనేటువంటి అంబిగ్యూటీని క్రియేట్ చేసి ప్రివేల్ చేసి అవతలని కాళ్ళు రాక తప్పించుకోవచ్చా, రకరకాలు చేయొచ్చా. ఆ పవర్ని అతను మిస్యూటిలైజ్ చేయలేదు. అయ్యో పవన్ కళ్యాణ్ గొప్పరా బాబు థాట్ వస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని పోడారా లేదా ఇంకోటి పోడారు, ఏముంది అందులో? ఒక ప్రాజెక్టు చాలా ప్రాపర్ ఫైల్తో వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాస్ చేయకపోతే వచ్చే ప్రభుత్వం పాస్ చేస్తుంది. ఇండస్ట్రియలిస్టులని ఫైల్ క్లియర్గా ఉండి ప్రజలకు ఉపయుక్తంగా ఉన్న వాళ్ళని ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు చేస్తారు, ఎక్కడికైతే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు. చేసిందని తక్కువ చేసి మాట్లాడట్లా, కానీ దాని కొనసాగింపులో వచ్చినటువంటి సమస్యల్ని పార్టీలకు అతీతంగా చూసినటువంటి వ్యక్తి ఆయన ఔన్నత్యం గురించి మాట్లాడడం తగ్గించి జగన్ గొప్పోడ్రా, జగన్ మొగోడ్రా అంటే కమాన్ లెట్స్ బి వెరీ ప్రాక్టికల్. దాని మీద ఏం వీడియోలు చేస్తాం మనం, దాని మీద ఏమైనా కౌంటర్ చేస్తారు? దానికి ఖచ్చితంగా కొంచెం సెన్సిబిలిటీ ఉండాలి. ఆంధ్ర రాష్ట్రానికి గర్వకారణమైనటువంటి ప్రాజెక్ట్. అవును, ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అనేటువంటి దాంతో అరే మనం ఈ రకంగా సోలార్ ఎనర్జీని, విండ్ ఎనర్జీని, వాటర్ ఎనర్జీని, పంపు స్టోరేజ్ ఎనర్జీని రెండు వాడుకుని మనం సృష్టించుకున్నాం. అంటే ఒక హైదరాబాద్కి కావాల్సినంత పవర్ మనం ఒక చోట ఒక నంద్యాలలో మనం సృష్టిస్తున్నాం. అరే మనకి ఇంకా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ భవిష్యత్తులో ఉంటాయి. ఖచ్చితంగా రానున్న 2 నుంచి 3 దశాబ్దాల్లో ఎలాగైతే ఇన్వర్టర్లు పెట్టుకున్నామో, ఇండిపెండెంట్ జనరేటర్లు పెట్టుకున్నామో, అట్లా ఈ సౌర విద్యుత్తుని రకరకాల టెంపరీ మనం పైన 3rd ఫ్లోర్ ఉందనుకో, 3rd ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వాటర్ పడితే అక్కడ చిన్న టర్బైన్స్ లాంటివి పెట్టుకుని ఎనర్జీ జనరేట్ చేసుకునేటువంటి సిస్టమ్స్ని, ఇట్లాంటివి చాలా వినూత్నమైనటువంటివి సామాన్యుడు అడాప్ట్ చేసుకోగలిగేటువంటి రెన్యూబుల్ సోర్సెస్ మీదకే మనం అందరం కూడా వెళ్ళిపోతాం. ఇళ్ల నిర్మాణంలో మనం పెట్టుకునే సాధారణమైన అద్దాల బదులు మనం ఈ సోలార్ ప్యానల్స్ లాంటి వాటిని పెట్టుకునేటువంటిది మరింత విరివిగా వాడుకుంటాం, మరింత చౌక ధరలో మనం పొందుతాం. సో ఇన్వర్టర్స్ అయినవి లేకుండా, ఏ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు లేకుండా చిన్నటువంటి ఆల్టరేషన్స్తో మనం రెగ్యులర్గా ఉన్నటువంటి రెన్యూబుల్ సోర్సెస్ని వాడుకుంటా ఇంట్లో ఉన్నటువంటి సాధారణమైనటువంటి గృహోపకరణాలన్నీ కూడా వినియోగించుకునేటువంటి స్థితికి ఎగబాగుతాం. ఎలాగ జరుగుతాయి? 30 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత ఈ టెక్నాలజీ కామన్ మ్యాన్కి అందుబాటులోకి రావచ్చు. కానీ ఈరోజు అవసరాల నిమిత్తం ఎప్పుడో నేను 10th క్లాస్లో నాకు పిటి ఉష గారు ప్రైజ్ ఇచ్చారు నాకు స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గురించి రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ గురించి మేము మా క్లాస్మేట్స్ అందరం కలిసి తయారు చేసినటువంటి ప్రాజెక్ట్ నేను ప్రజెంట్ చేస్తే మా అమ్మకు భీమవరం ఫోన్ చేసి కుదిరితే పేపర్ కట్టింగ్ తెప్పిస్తాను, నేను పెడతా, ఇది వాళ్ళ కుదరకపోయినా నేను తర్వాత పెడతా. చిన్నప్పటి నుంచి మాకు సైన్స్ ప్రాజెక్టులు బాగా ఎంకరేజ్ చేశారు. మాంటిసరీ పబ్లిక్ స్కూల్ భీమవరం మాది సైన్స్ ప్రాజెక్టులు చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు. సెయింట్ మేరీస్ కానీ మాది కానీ విశ్వకవి కానీ చాలా కాంపిటీషన్స్లో పోటీ మేము పాల్గొనేవాళ్ళం. ప్రతి 3 నెలలకి ఏదో ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్ తణుకులోనో, భీమవరంలోనో, ఏలూరులోనో జరుగుతూనే ఉంది. సో రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ గురించి ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి మనం అందరూ చదువుకుంటూనే ఉన్నాం, వాటి టెక్నాలజీ గురించి వింటానే ఉన్నాం. కానీ లార్జర్ స్కేల్లో దాన్ని ఒక చోట తీసుకొచ్చి పెట్టడం అనేటువంటిది చాలా గొప్ప ప్రహసనం. ఆ రోజు ప్రోత్సహించినటువంటి వ్యక్తులు కారణాలు ఏదన్నా
ఈరోజు ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులు కారణాల కంట ముందు కనపడుతున్నా మనం ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేము. దయచేసి రాజకీయాలంటే మావోడత్తేనే తోపు, మావోడి వల్ల వద్ది, ఈ డబ్బా భజన, ఈ డబ్బా బిల్డప్ల వల్ల ఉపయోగం లేదు. యాజ్ ఎ స్టేట్, యాజ్ ఎ హోల్ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు మన ఆకాంక్ష ఒకటే అవ్వాలా, ప్రజలకి సౌలభ్యకరమైనటువంటి పరిపాలన, పాలనా వ్యవస్థ, ప్రజల జీవితాలు మెరుగుపడేటువంటి సమగ్రాభివృద్ధి. ఈడేంద్రబాబు ఈ పదంతో అబ్సెసివ్గా ఉన్నాడు అనుకోవద్దు. ఎస్, ఓవరాల్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే మనం సంపాదించే డబ్బులతో కూడా మనం సౌకర్యవంతంగా బతకగలుగుతాం, భద్రతగా బతకగలుగుతాం. ఆరోగ్య భద్రత కానీ, ఆహార భద్రత కానీ, మరి ఏ రకమైనటువంటి సామాజిక భద్రత కానీ సమగ్రాభివృద్ధితో మాత్రమే, ఓవరాల్ డెవలప్మెంట్తో మాత్రమే సాధ్యం తప్ప పర్టికులర్ సెగ్మెంట్ మీద ఫోకస్ చేస్తాం. ఐటీ అంటే ఐటీ, ట్రాన్స్పోర్టేషన్, హాస్పిటల్స్ అలా ఇండిపెండెంట్గా స్పెసిఫిక్గా ఒక జోన్ మీద టార్గెట్ చేసి ఓవరాల్ డెవలప్మెంట్ మనం కాంక్షించలేం. కాబట్టి పార్టీలు ఏవైనా మనందరి ఆలోచనలు, మనందరి విమర్శలు ప్రజలను ఆలోచింపజేసేటట్టుగా, పాలకులను అప్రమత్తంగా ఉంచేటువంటి విధంగా ఉండాలా. నలుగురు ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ఏ యూట్యూబర్లైనా కానివ్వండి, వైసీపీ అవనండి, టీడీపీ అవనండి, జనసేన అవనండి, యువర్ వర్డ్ షుడ్ బి థాట్ ప్రొవోకింగ్, ఆలోచన ప్రయుక్తంగా ఉండాలి, ఆలోచన పెంపొందించేటువంటి విధంగా ఉండాలి తప్ప ఏదో కాసేపు వ్యంగ్యానికి మన పార్టీలో కార్యకర్తలు వచ్చుకోవడం, అదిరా జగన్ దెబ్బ అంటే ఏంటది, ఏం చెప్పా ఏంటిది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా కొన్ని మెరిట్స్ ఉంటాయి. ఆ మెరిట్స్ గురించి మాట్లాడేటువంటి విధానం ఒకటి ఉంటుంది. ఆ మెరిట్స్ గురించి మాట్లాడతా అవతలోడేదో చేతగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి సిగ్నేటరీ పవర్ ఉంటూ దాన్ని పోస్ట్ పోన్ చేయగలిగే ప్రొవిజన్ ఉన్నా హీ డిడెంట్ డూ ఇట్ అండ్ అది మనం ఖచ్చితంగా పొగడాల్సినటువంటి అంశం. అది అలా ఎన్ని ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయో లిస్టు ఖచ్చితంగా మాట్లాడుకుందామంటే జగన్మోహన్ రెడ్డి గారు టేబుల్ మీదకి వెళ్ళినవన్నీ, రకరకాల సజ్జల రామకృష్ణారెడ్డి గారు చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళినవన్నీ, ఆ సిఫార్సులు ఎన్ని పరిగణలో తీసుకోబడ్డాయి, ఎన్ని తీసుకోబడలేదు, వాటి కారణాలు ఏంటి, మరొక వీడియో స్పష్టంగా మనం చేసుకుందాం. కానీ గతాన్ని తవ్వుకుంటా ఆ పిడకల వేట, రామాయణ పిడకల వేట కింద నాకు అది ఆసక్తి లేదు కాబట్టి ఐ డిడ్ంట్ గో ఇన్ టు దట్ జోనర్. అర్థవంతమైన విమర్శ, లోకేష్ అనేటువంటి వ్యక్తి మంచి చేస్తే అతను మంచి చేశారండి, దాని కొనసాగింపు ఎలా ఉంటుందో చూడాలి. వచ్చే పాలకులు కూడా దాన్ని పర్సనల్గా తీసుకుని దాన్ని కొనసాగించాలని కోరుకోవాలి. చంద్రబాబు నాయుడు వ్యక్తి ఏం తీసుకున్నాడండి, లేకపోతే పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒకవేళ ముఖ్యమంత్రి ఆయన ఏం తీసుకున్నాడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకున్నారండి, కొనసాగింపులో ఏం జరుగుతుంది, మన ప్రజలకు ఏం మేలు జరుగుతుంది. అంతేగాని ఊరికే డబ్బా, ఊరికే బాగా చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంది కూడా సోషల్ మీడియాలో. నాకు కొన్ని ఛానల్స్ గురించి మాట్లాడాలని లేదు, నేను నక్కి లాగుతూ ఉన్నా. బట్ వన్ టైం కమ్స్ ఖచ్చితంగా చాలా వ్యంగ్యంగా, చాలా ఎటగారంగా, అసలు లాజిక్ లేని చోట కూడా దానికి అలవాటు పడిపోయి, ఆ వ్యూవర్షిప్కి అలవాటు పడిపోయి ఆ వ్యంగ్యాన్ని మాంగర్ చేస్తా ఇల్లాజికల్గా మేము కట్టేదో మేధావుల్లో ప్రశ్నలు అడుగుతున్నాం కొన్ని వెళ్ళే వాళ్ళకి ఇట్ టేక్స్ జస్ట్ హాఫ్ అన్ అవర్ 45 minutes ఆఫ్ టైమ్ టు కౌంటర్ ఎవ్రీ వీడియో ఆఫ్ ఇట్ విత్ రీజనబుల్ గుడ్నెస్ అండ్ ప్రూఫ్స్. ఏం అవసరం ఉంది, జనసేన పార్టీలో అధికారికమైనటువంటి ప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మనం ఎందుకు పిలవని పేరంటాలకి వెళ్ళి పులుముకోవడం అనేటువంటి ఉద్దేశంలో చాలాసార్లు వెనక్కి తగ్గుతూ ఉన్నాం. కానీ మరి న్యూట్రల్ రియాలిటీని కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాట్లాడకపోతే మన దాకా అట్లాంటి విషయంలో కూడా మాట్లాడేటువంటి వ్యక్తులు ఉండరు. కాబట్టి మనకు నచ్చినా నాకు నచ్చకపోయినా మనం ఆ పార్టీ నుంచి, ఆ వ్యక్తుల నుంచి లాభం పొందినా పొందకపోయినా నిజాన్ని తొక్కేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం గొంతెత్తి మాడాలి, అది మన దృష్టిలోకి వచ్చినప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ the step taken by the Honorable Deputy Chief Minister of Andhra Pradesh, going there, visiting there, దాన్ని పరిశీలించి ప్రెస్ మీట్ పెట్టి అంత బాహాటంగా ఇదిగో ఈ సమస్యలు ఉన్నాయి, నేను దీన్ని పరిష్కరిస్తాను, ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంది, ఇది భావితరాలందరూ కూడా ఆలోచింపజేసేటువంటి విధంగా ఉంది, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద శ్రద్ధ పెట్టాలంటే మధ్యలో నాకు మెగావాట్ గిగావాట్ అన్నది అర్థం కాక సామాన్లు చెప్పమంటే వాట్ యూ థింక్ ఆఫ్ హిమ్, ఆయన ఏం తెలియదు అనుకున్నారు ఏంది. దాన్ని కూడా కట్ చేసి పనిమల్ యూట్యూబ్ ఛానల్స్లో లీడర్ అంట జగన్మోహన్ రెడ్డి గారు. అసలు నేను ఇప్పుడు నాకు మళ్ళీ పొలిటికల్ లైన్ తీసుకు మాట్లాడాలని లేదు కట్టి నేను మాట్లాడట్లా. నాకున్న పెయిన్ నాకు కొన్ని అంశాల్లో ఉంది కాబట్టి నేను పాలిటిక్స్ అనేటువంటి దాన్ని తప్పుకుని నేను రెగ్యులర్ వీడియోలు మీరు 5,000 చూసినా 10,000 చూసినా ఎందుకు చేసుకెళ్తున్నా, ఆ జోనర్లోకి నేను అట్లా పోవద్దు అని మళ్ళీ ఇట్టే పోస్తా ఉన్నా. కానీ మరీ దారుణం ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆయన విద్యాధిక ప్రదర్శన చేయడానికి కాదు కదా, సామాన్యులకు అర్థమైతే ఇదేంటి అని చెప్పాలనుకుని ఏమంటే నేను అలా అడిగాను, ఏమంటే ఇవన్నీ టెక్నికల్ టర్మ్స్ కాదు, ఎంత మెగావాట్ ఏంటి ఇది కాదు, ప్రజలకు అర్థమైతే చెప్పండి. నేను పక్కన ఉన్నటువంటి ఆ ఫౌండర్ని అనిల్ శర్మ శెట్టి గారిని అడుగుతుంటే ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే దాన్ని కట్ చేసుకోవడం ట్రూలింగ్. సమ్ సెన్సిబిలిటీస్ కొంచెం లాజికల్గా. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ఎనీ పార్టీ, లాజికల్గా మనం భజన చిడతలు మనం కొట్టుకుంటాం ఉపయోగం లేదు కదా. ఏం చెప్తున్నావు ఏంటి పాయింట్,
ఇప్పుడు ఈ వీడియో అయిన తర్వాత ఈ కోణంలో ఆలోచించాలా, డిప్యూటీ సీఎం సంతకం పెడితే ఆగిపోద్ది కదా, మళ్ళీ ఎందుకు వెళ్ళి ప్రోత్సహించాడు, అది వైసీపీకి సంబంధించిన వ్యక్తులు కదా, ఎందుకు ఆలోచించాలా? ఆలోచన చేయమని నా విన్నపం. జై భీమ్, జై భారత్.